హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనము దేవుడికి కొబ్బరికాయలు కొట్టి ఇలా ఎండబెట్టుకున్నాను. అన్ని కేజీ ముక్కలు అవుతాయి. ఈరోజు మార్నింగ్ అయితే వీటిని వాటర్లో శుభ్రంగా కడిగేసి నానబెట్టాను. ఇలా ఎండబెట్టుకున్న ముక్కల్ని, ఎండు కొబ్బరి ముక్కలు. దీన్ని ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకైతే. ముందుగా అయితే ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న కొబ్బరిని మనం అంతా మిక్సీ అయితే పట్టుకుందాము. ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా అంతా మనం మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు అంతా గుడ్డలో వేసి వడగట్టుకుందాము. పాలైతే తీసుకుందాం, కొబ్బరి పాలను. చూసారా, ఇలా అన్ని పాలైతే తీసుకోవాలి. ఇలా గుడ్డ నుంచి వడగట్టుకోవాలి. ఇన్ని పాలైతే వెళ్ళాయండి. ఇంకా రెండోసారి కూడా మనము దీన్ని మిక్సీ పట్టుకుంటే ఇంకా చాలా వెళ్తుంది. ఓకేనా? పాలైతే ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. $12 అయితే అయిపోయింది. చూసారా ఇలా ఎంత చక్కగా గడ్డ కట్టిందో. ఇప్పుడు మనం ఈ గడ్డనంతా ఇలా తుంపుకొని చక్కగా ఇప్పుడు ఇలా ఆయిల్ వెళ్తుంది, కింద వాటర్ జమ అవుతుంది. వాటర్లో నుంచి ఇదంతా వేరు చేసి కడాయిలు అయితే వేసుకుందాం. ఓకేనా? మనం పెద్ద కడాయి అయితే పెట్టుకుందాము, ఎందుకంటే ఇది చాలా కేజీ పైనే ఉంది కాబట్టి పొంగకుండా ఉండేందుకు. ఇప్పుడు మనమైతే ఇలా ఈ ముద్దని ఇలా వేసుకున్నాం. వాటర్లోకి ఇలా వేసుకున్నాం. చక్కగా ఎలా కట్టిందో చూడండి. వాటరు ఇదంతా మీగడలాగైతే అయింది. మనం సేమ్ అండి వెన్న ముద్దను ఎలా కరగబెట్టుకుంటామో అలానే దీన్ని కూడా కరగబెట్టుకోవాలి. ఇనట్టే ఉంది కదా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. కానీ ఎంత నూనె వస్తుందో ఏదో వెయిట్ అయ్యేది చేద్దాం, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. చూడండి, దగ్గర పడ్డది. నూనె అయితే తేలుతుంది. ఇప్పుడు మనకు కొద్దిగా దగ్గర, ఇంకా కొంచెం ఇది బ్రౌన్ కలర్ అయితే రావాలి. అంతా చల్లారిన దాకా ఒక గిన్నెలో అయితే వడపోసుకొని సీసాలకు అయితే ఎత్తుకుందాము.